కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి మరి అదేవిధంగా వారికి తగ్గ న్యాయం చేస్తారని చెప్పి ఏఐటీసీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి. అదేవిధంగా మరి ప్రతి నెల ఇస్తారా అంటే అది లేదు. కనీసం వాళ్ళను ముసలాలను గుర్తించినట్టు పెన్షన్దారులు గుర్తించినట్టు కూడా ఈ మధ్యాహ్నం భోజన కార్మికులను గుర్తించకపోతే ప్రభుత్వం ఏమనుకుంటుందో నాకైతే అర్థం కాదు. వాళ్ళకి నెల జీతాలు ఇవ్వకుంటాయని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3,000ని కనీసం 10,000 వరకన్నా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ధరలు మీకు తెలుసు, 60 రూపాయలు పామాయిల్ ఇవాళ 140 రూపాయలు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు చెప్పడానికి లేదు, ఆకాశాన్ని అంటున్నారు. దానికి అసలు అదుపు లేదు. ఈరోజు ఈ ధర్నా చేయడానికి మరి వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే మరి వారికి గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 3,000 ఇచ్చేది నెలకి. అదేవిధంగా మెనూ ఛార్జీలు ఇవి చూస్తే అత్యంత దారుణంగా ఉండేయాలి. ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అందుతుండే. మరి ఒక కార్మికురాలు 100 రూపాయలు జోబీలో వేసుకెళ్తే మరి టీక్కడ సాలని టికెట్ ఇక్కడ సాలనటువంటి పరిస్థితుల్లో 60 రూపాయలు కందిపప్పు ఇవాళ 200 రూపాయలు. కానీ వీళ్ళకి ఆ 3,000 వేయడం అంటే ఎక్కడ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ఏం ఆలోచించి ఈ వేతనాలు నిర్ణయిస్తున్నారో మరి అర్థం కాని పరిస్థితుల్లో. కనుక మన విద్యాశాఖ మంత్రి గారు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది, కనీసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వెంటనే మరి మెనూ ఛార్జీలు ఇవి పెట్టండి అని అంటున్నారు, బాగానే ఉంది. కానీ అవి ఎలా వస్తాయి? డబ్బులు ఉంటేనే కదా వచ్చేది. కోటేశ్వర్లా 3,000 రూపాయలతో బతికేటువంటి వాళ్ళు మరి 3 నెలలు 4 నెలలు మరి వేతనాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి గమనించవలసిందిగా మరి విద్యాశాఖ మంత్రి గారిని నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు అడిగిన చాలా న్యాయమైన కోరికలు అన్నమాట. మెనూ ఛార్జీ 30 రూపాయలు పెంచుకుంటారు. ఏ గుర్తం కోరిక కాదు. ప్రతి విద్యార్థికి 30 రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా